వైసీపీ సోషల్ మీడియా అభినయ్ బ్యాచ్ ఇది ఒక ట్రోల్ చేశారు నిన్న. చూసారా మీ అందరూ? 2015లో కిరణ్ రాయల మీద కేసు A1, A2, A3, A4, A5. ఈ కేసు 2015లో నా మీద కేసు పెట్టారు. ఏమని? కిరణ్ రాయని బెదిరించాడు అని. ఒక లేడీ మొన్న NTVలో వచ్చిన ఒక వీడియో ఒకటి చూపించారు కదా, అందరూ చూసారు దాన్ని. ఆ కేసు కొట్టేశాము, ఆ కేసులో కిరణ్ రాయలది ఏమీ లేదు, మొత్తం ఫేక్ అని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 3 ఏళ్ల క్రితమే. దీన్ని కూడా ట్రోల్ చేస్తుంటే దీని మీద కేసు పెట్టి ఇన్ని కేసులు పెట్టాలి, ఇళ్ళ మీద పెడితే మొత్తం జగన్ ఆస్తి నాకే వస్తుందేమో, అన్ని కేసులు పెట్టాలి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఫైనల్గా అభినయ్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా. లక్ష్మీరెడ్డి నీకు తెలియదు, నీ చెంచాగాడు లక్ష్మీరెడ్డి ఇంట్లో లేడు, నీ పిఏ లక్ష్మీరెడ్డితో మాట్లాడలేదు. మొన్న ఏదైతే చిట్టిరెడ్డి విషయం ఎత్తుకున్నాక భారతీరెడ్డి నుంచి మీకు ముటకేలు పడలేదు, పడినాక మీరు సీరియస్గా తీసుకొని కిరణ్ రాయలు ఏదో చేయాలన్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి సీన్లో పెట్టి కథ నడిపారని చెప్పి దేశమంతా తెలుసు. మీ సాక్షి టీవీ, వైసీపీ సోషల్ మీడియా తప్ప వాళ్ళకి కూడా తెలుసు. తప్పదు కదా, డిజిటల్ తీసుకుంటారు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టారు నా మీద, పెట్టాలి కదా. మాత్రం ఒకటే, నీకు తెలియదని చెప్పి కాణిపాకంకి వచ్చి రేపు సాయంత్రం 5 గంటల లోపల లక్ష్మీరెడ్డి నన్ను కలవలేదు, నాకు తెలీదు, నా తేడాగాడు నాకు చెప్పలేదు, వాడు కూడా సంబంధం లేదు ఒట్టేస్తే నేను ఈ తిరుపతిలో బతుకున్నంత రోజులు భూమన కరుణాకర్ రెడ్డికి భూమన అభినయ్ ఒక్క మాటకు మాట్లాడను. తిరుపతి రాజకీయాలు ఉన్న రోజు వాళ్ళ కుటుంబాన్ని ఒక్క మాట కూడా మాట్లాడను. కాణిపాకంకి వచ్చి అభినయ్ రెడ్డి ఒట్టేయమని చెప్పండి. లక్ష్మీ సంబంధం, నా మ్యాటర్ నా సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, ఆ అమ్మాయి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని టేకప్ చేశాం మేము అని చెప్పమని చెప్పండి. వదిలేస్తా, నేను ఒట్టేస్తా. 1.5 సంవత్సరంగా మీరు దీన్ని నెట్వర్క్ చేశారని చెప్పి నేను ఒట్టేస్తా. కిరణ్ రాయలకు పదవి వచ్చేటప్పుడు చెడగొట్టాలని ప్లాన్ చేశారు, ఒట్టేస్తా. దీనికి సహకరించిన పెద్దలు, నా సన్నిహితులు పేర్లు చెప్తున్నది ఒట్టేస్తా. మీ కాల్ డేటా తీసి మీకు చూపిస్తా. ఎవరో 2 సార్లు ఫోన్లు మాట్లాడారో, అమూల్ బేబీ కాదు నేను, అమూల్ బేబీతో కాదు నేను, ఇంకెవరికని చెప్పండి కథలో. మీరు ఎవరెవరితో మాట్లాడాలి, లక్ష్మీరెడ్డి ఎన్నిసార్లు ఫోన్లు చేసి మాట్లాడి ఏడాడ కలిశారు, ఇంకా వాడు చెప్పినట్టు చెప్పాలి, మటను బోటి పాయ అన్ని, అంత ఓపిక లేదు నాకు. ఒట్టుకేస్తారా? సరే, మీకు దేవుడి మీద నమ్మకం లేదు, అభినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి కుటుంబానికి నమ్మకం లేదు, సరే మీ కుమారుడి మీద ఒట్టేయండి, లేదా మీ తండ్రి గారి మీద ఒట్టేయండి. మా తండ్రి మీద ఒట్టు, కిరణ్ రాయలు మేము పట్టించుకోం, బచ్చాగాడోడు, వాడి గురించి మాకు ఎందుకులే, మా స్థాయి వేరు, మేము 200 కోట్లు తిరుపతికి వచ్చాము, అతను బేడాలు అమ్ముకుంటూ, కిలీలు అమ్ముకుంటూ, బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ చూడదు మాకే పని. ఈ బ్లాక్ టికెట్ల అమ్మిన గురించి సాక్షిలో రోజు 5 టికెట్ డిబేట్లు పెడతారు వీళ్ళు. మీరు అన్నీ మాటలు మాట్లాడతారు కదా, చనిక్కిరాని చెంచా మాటలు. ఆ మాట చెప్పండి, మాకు సంబంధం లేదు, ఆ కేసే మాకు సంబంధం లేదు, మాకు ఎవరు తెలియదు. అసలు పసుపు అనేవాడు, వాడు పేరు బూత్ వస్తాయి, వాడు తీసుకొని రాలేదు, వాడు ఆ టచ్లో లేడు, ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పితే నేను ఏ శిక్షకైనా రెడీ. ఒప్పుకుంటారా? సిగ్గుండాలి. జీవితంలో తిరుపతిలో నువ్వు గెలవవు, కార్పొరేటర్గా కూడా నువ్వు గెలవవు, రాసుకో. నేను గెలుస్తాను లేదు పక్కన పెట్టు. మీరు చెప్పొచ్చు నాది కార్పొరేటర్ స్థాయి కాదేమో, నాది కాదే అనుకో, నీదే కదా ఆ స్థాయి. ఎట్టా గెలుస్తావు నేను కూడా చూస్తా. అమ్మాయి మా నాన్న అంటాడు, నా కొడుకు సిగరెట్ తాగడు, మందు తాగడు, నాన్ వెజ్ ఎక్కువ తినడు, కానీ అమ్మాయిని ట్రాప్ చేసి రాజకీయ నాయకులు పంపిస్తాడు. ఇవన్నీ చాలా ఘాటుగా మాట్లాడగలుగుతా. కోర్టుకి ఎక్కిస్తాడు అభినయ్ రెడ్డిని. నేను ఇంత ఘాటుగా మాట్లాడతా అంటే నా దగ్గర ఆధారం ఉన్నాయి కాబట్టి ఎక్కిస్తాడా. ఏదో వీడియోలు ఫోటోలు ఇస్తానంట, రోజు ఊడిపోతాను 10 అనుకుంటా నేను. ఇచ్చుకో, ఎవడు చెప్తున్నావు? జైల్లో కూర్చోబెట్టిస్తా, ఒక్కొక్కటి బట్టలు ఓడదీసి కథలు చేస్తారా డిబేట్లు పెట్టి. ఏం జీవితాలు ఆడుకుంటారు మీరు? చిల్లర వెధవలు ఆటలాడతారు. వాడెవడో నేను వచ్చి ఆయమా మేడం నేను దగ్గర ఇంకా ఉన్న ఎవిడెన్స్ని బయట పెడితే జీవితాలు మారిపోతాను. నీ జీవితమే మారిపోయింది, దేవుడున్నాడు. పెట్టో ఛాలెంజ్ టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అభినయ్ రెడ్డికి అంటూ కొందరికి మీరు ఏమైనా ఎవిడెన్స్ బయట పెట్టండి, మొత్తం జైల్లో కూర్చోబెట్టిస్తా. ఆటలాడతారు. కోర్టులో కేసు జరుగుతాం, హైకోర్టులో నా మొబైల్ దొబ్బేసి
మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి ఇప్పుడు ఈ ఉంది నా పక్కన ఉందా, నాకేమైనా అఫైరో చేసేసి ఇష్టం వచ్చి ఆడేసి 2012లో 13లో రికార్డులు చేసుకుని వాయిస్ రికార్డులు అని చెప్పేసి మీరు 12-13 ఏళ్ళు దాచిపెట్టుకొని 200 ఫోన్లు మార్చి ఈరో అమాయకుని నేను, నాకేమీ తెలియదు. తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందారెడ్డి, జాగ్రత్త, అమూల్ బేబీ కాదు నేను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తలరాత్రి మారిపోతాయి. నేను మాట్లాడగలుగుతా ఎవరెవరు ఏడ తిరుగుతున్నారో, హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో, ఎవరింటికి ఎవరు పోతున్నారో, ఇక్కడొచ్చి మాట్లాడేదిగా రాజకీయాలు. అందరూ చరిత్రలు నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తా, వారానికి ఒక అక్షరం చెప్తా వస్తా, లాస్ట్కి ఫుల్ నేమ్ చెప్తా. అందరం తెచ్చుకోవద్దండి. నేను అన్ని విడిచేసి లంగాలవాడ భగవాన్ దాస్ గారిని, నా జోలికి రావద్దండి. థ్యాంక్ యూ. జై హింద్ అన్న. చాలాసేపు అడగండి అయిపోయింది. చెప్పా ముందే, క్షమించండి, నేను ముందే చెప్పా. చాలా ఇంట్రెస్టింగ్ ప్రెస్ మీట్. నేను అడగండి నా కరుణాకర్ రెడ్డికి ఎట్టొచ్చి చెప్తే నేను కూడా చెప్తా. నేను 200 కోట్లు తిరుపతికి వచ్చాను అనేసి ఒకసారి చెప్పాను. నాకు ఎక్కడికి ఆస్తులు చెప్తే నేను కూడా దుక్కుంటా. కొంచెం నేను రాత్రి నుంచి కన్ఫ్యూషన్లో ఉండా, నాకు తెలియకుండా నిద్రలో ఏమి సంపాదించానేమో అనేసి. ఏమని చెప్తే తెచ్చుకుంటా. కిరణ్ ఆస్తులు ఉన్నాయో అంత ఆస్తులు ఉంటే సీట్ నాదే. ఈసారి ఆస్తులు ఉంటే సీట్ నాదే. కిరణ్ రాయలు ఎమ్మెల్యేనే ఆస్తులు ఉంటే తెలుసు కానీ జనాలందరికీ. కరుణాకర్ రెడ్డి ఎట్టొచ్చినాడు, ఏం వ్యాపారాలు చేసినాడు, ఎట్ట దిగిన తెలుసు. నువ్వు కిరణ్ రాయలు ఏమి ఆస్తి లేనాడు, బేడాలు వేసేవాడు కిరణ్ రాయలు, కిళ్ళి వేసేవాడు కిరణ్ రాయలు, డిబేట్లు పెడతారు. అప్పుడు నా గురించి డిబేట్ ఎందుకు మీకు? నా గురించి డిబేట్ ఎందుకు? ఈమె వార్తలు వేయడం ఎందుకు? అద్భుతమైన ఫోటోలు పెట్టడం ఎందుకు? డిస్కషన్ చేస్తాను రాష్ట్రంలో. ఎవరు ఇంత అందంగా ఉన్నాడు అనేసి. అవును అవును అవును. ఇప్పుడు ఆ వీడియోల గురించి 2 క్లారిటీ ఇచ్చేస్తా. 2021లో డబ్బులు కావాలన్నప్పుడు నేను ఈయనప్పుడు ఫస్ట్ ఇవ్వనని చెప్పా. నీకు నేను బాకీ లేదు, నువ్వు కరెక్ట్ లెక్కేసుకరా, ఇస్తానని చెప్పా. అప్పుడు పోయి ఈ సూని పోయి గెలిచింది. ఈ సూతో పాటు ఇంకొక 10 మంది సూలు గెలిచింది. రోజాని గెలిచింది, భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జోకర్లంతా గెలిచింది పోయి ఈ అమ్మాయి. ఆ విషయం చాలా, ఆ అమ్మాయి నేను కలవలేదని చెప్పి రేపు ఒట్టేస్తే ఆ అమ్మాయి నేను మోసం చేయని ఒట్టేస్తా. ఓకేనా? వాళ్ళిద్దరు కొడుకులు తీసుకొచ్చి కాణిపాకంలో కూర్చోబెట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా 2021 నుంచి కలవలేదు. ఇప్పుడే చిట్టిరెడ్డి ఇష్యూ రాగానే నాకు జగన్ మీద ప్రేమేసి కిరణ్ పై కూర్చొని చెప్పండి. డ్రామాలు ఆడతారు అందరూ. 15 లక్షలు మినర్వా హోటల్లో తీసుకొని మిగతా 15 లక్షలకి చెక్కులు 2026లో ఒక చెక్కు, 25లో ఒక చెక్కుకి డేట్ వేసి ఇచ్చా. నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇచ్చిన డబ్బులు మనం అప్పుడు బిజినెస్లో పెట్టారు, ల్యాండ్లు కొన్నాము, చిట్లు వేసాము, రకరకాల వ్యాపారాలు వేసి నష్టపోతే ఇంకోటి ఏంటి ఈయన కోర్టుకి వేసుకోబో, ఆధారాలు లేవు కదా అంటాడు. నేను ఆడపిల్ల కదా అని చెప్పి ఒక 2 పెద్ద మందిని తీసుకొస్తే సరే పోనీ 30 లక్షలే కదా సెట్ చేద్దామని 30 లక్షలు ఒప్పుకుంటే 30 లక్షలకి 15 లక్షలు డబ్బులు ఇచ్చా. ఆ 15 లక్షలు ఇచ్చినప్పుడు ఒక వీడియో ఇచ్చింది, 15 లక్షలు చెక్కు తీసుకుని ఒక వీడియో ఇచ్చింది. ఎందుకు ఈ వీడియో తీసుకుంది సార్? ఈ అమ్మాయి వీడియోల మీద బతికేలాగుందిరా మనకి, ఎందుకైనా పనికొస్తుందేమో భవిష్యత్తులో అని చెప్పి నేను చేసి తిక్క పని 2 వీడియోలు తీసుకోవడమే. కానీ నాకు తెలియని విషయం అంటే డబ్బు లావాదేవీలో మాట్లాడేటప్పుడు తీసుకున్న డబ్బులు దేవుడికి కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు జగదీష్ అని మాట్లాడినప్పుడు నేను తిరిగి మాట్లాడినా, మీరు ఎంతసేపు నేను మాట్లాడి జగదీష్ అని మాట చూపించాలి కదా. ఆయన క్వశ్చన్ వేసి ఆన్సర్ చెప్పిన ఆ అమ్మ ఇన్ని క్వశ్చన్లు వేసి ఉంటుంది, ఎందుకు చూపించలేదు? డబ్బు కావాలని కాళ్ళు పట్టుకుంటా కిరణ్ నా కొడుకు యాక్సిడెంట్ అయిపోయింది చచ్చిపోతాడు, చెయ్యి ఎముక ముక్కులోకి వచ్చిందని చెప్పిన ఒకసారి. నేను ఆశ్చర్యపోయినా, చేతులు ఎముక ముక్కులు ఎట్ట వస్తుందా? ముక్కులోకి వస్తుంది, హాస్పిటల్లో ఉన్నా అంటే ఎవడికో చెప్పి బకరా సారీ ఎవడో ఒకటి ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు తీరా పాపం హాస్పిటల్లో ఉందంటే అవన్నీ చెప్పరా? రీసెంట్గా నీ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత నీ కొడుకు యాక్సిడెంట్ చెయ్యి వాడు ఏదో ఊర్లో వేసి దాంతో తిరిగి పడిపోయి వస్తే ఈ ఎముక ముక్కులోకి వచ్చింది అబద్ధం చెప్పి 1 లక్ష రూపాయలు డబ్బు కావాలంటే నేను ఇచ్చి పంపించిన, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన, డీటెయిల్స్ ఉంది, నీలాగా నేను రికార్డులు చేసుకోను, సమయం సందర్భం చోటు ఇలా అన్ని బయటకు తీసుకొస్తా. తీసుకోలేదని చెప్పు.
డబ్బులు తీసేసుకొని ఇప్పుడు నీకేదో కమిట్మెంట్ పెట్టి నీ కొడుకుని అమెరికా పంపిస్తాను అభినయ్ అన్నాడో లేదా ఆస్ట్రేలియా పంపిస్తాను అభినయ్ అన్నాడు తెలియదు, కానీ వాళ్ళ జూటా మాటలు నమ్మి ఈరోజు నువ్వు బయటకు వచ్చి ఈరోజు 1650 కిలోమీటర్ జైల్లో నీరు ఊసలు లెక్కెడుతున్నావు అంటే అమాయకత్వం నీదే. అన్న అంత టెక్నాలజీ అంత నాలెడ్జ్ నాకు నుండి ఎప్పుడో వేసుట, ఇన్ని రోజులు పెట్టుట. నేను చెప్పాను ఏమని, ఆ అమ్మాయి కూడా జైపూర్ పోలీసు ఎదుగుతున్నారు అనేసి. ఎందుకంటే నన్ను వచ్చి కలిసారు 5-6 సార్లు మా ఇంటికి వచ్చి, సార్ ఇక్కడ ఎవరు మీ ఇంటి పక్కన ఎవరో మేడం ఉందంట కదా క్రిమినల్, ఆమె కోసం మేము తిరుగుతున్నాము, మా ఈ నెంబర్ మాది కనిపిస్తే ఇంటి అంటారు. నేను ఇవ్వను, పక్కనోడు ఇస్తాడు కదా. అలానే వాళ్ళు 100 మందికి ఇచ్చారు. తోకల్ లక్ష్మీరెడ్డి ఆడ కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ సిఐని అడగండి, తిరుపతి యూనివర్సిటీ సిఐని అడగండి, తిరుపతి సైబర్ క్రైమ్ని అడగండి. అన్ని పోలీస్ స్టేషన్లో అమ్మాయి ఫోన్ నంబర్లు. ఇంకో షాకింగ్ చెప్తే నమ్ముతారు, మీకు ఎవరన్నా సిమ్ కార్డులు కొడితే, నా ఆధార్ నంబర్ కొడితే సిమ్ కార్డులు ఎన్నో నేను చెప్పగలరు టెక్నాలజీ వరకు ఉంటే, ఆ అమ్మాయి నాకు తెలిసి ఒక 4 నంబర్లు. ఒకసారి అమ్మాయి ఆధార్ కార్డు ఇస్తాను, కొట్టండి, దిమ్మ తిరుగుతుంది. ఆ అమ్మాయి పేరుతో 9 సిమ్ కార్డులు, వాళ్ళ కొడుకు పేరుతో 9 సిమ్ కార్డులు, ఇంకో కొడుకు పేరుతో 9 సిమ్ కార్డులు, వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కూడా సంఘానికి ఇచ్చేసింది. వాడు కేసులో ఉన్నాడు ఇప్పుడు. వాడు ఆధార్ కార్డు వాడిందంట. వాడు మనం చెప్తాడు 2 రోజులు బిర్యానీ పెట్టి, వాడు చెప్పాడు చెప్పాలి కదా, మటన్ పెట్టి కేసులో పంపించేసింది. కాబట్టి 45 సిమ్ కార్డు 46 సిమ్ కార్డులు వాడుతావు ఒక ఆడదే. ఎందుకని సిమ్ కార్డులో నువ్వు కాదని చెప్పొద్దు. జైపూర్ మామూలు పంపిస్తారు లిస్టు మొత్తం, ఇస్తాం మీ అందరికీ. థ్యాంక్ యూ అన్న. నేను ఇంకోటి, ఆ అమ్మాయి మీద ఆరోపణలు చేయట్లేదు. అమ్మాయి చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. అభినయ్ మీద మాట్లాడుతున్నా. అభినయ్ ఇట్లాంటి వాళ్ళు పెట్టుకుని నువ్వు పుష్పం అవద్దు. సాక్షి ఛానల్, సాక్షి టీవీ మీరు పుష్పాలు కాకండి. రేపు ఆ అమ్మాయి ఇలాంటి అమ్మాయి దొరికిపోయింది, ఇలాంటి అమ్మాయి ఓమో దీనికోసం డిబేట్లో పెట్టామని చెప్పి పుష్పాలు కాకండి. ఆల్రెడీ కోర్టులు చూసుకుంటాను, ఇప్పుడు చూపించే కదా ఫోటోలు. మీరు ఎవరైనా డౌట్ ఉంటే దయచేసి మీ ఫోటోలు ఇస్తే మీకు ఇష్టమైన హీరోయిన్తో ఫోటో తీసి పంపిస్తారు గంటలో.